సో ఈ ఐబొమ్మ రవి మీ దృష్టిలో హీరోనా విలనా జస్ట్? సి ఎవెన్చువలీ సినిమా అనేది ఒక ప్రాపర్టీ, ఒక ప్రొడ్యూసర్ ప్రాపర్టీ. దాన్ని తను తీసుకెళ్ళి వేరే చోట పెట్టి బిజినెస్ చేసుకోవడం అనేది ఇట్స్ టెక్నికలీ క్రైమ్. ఇంకా ఇప్పుడు హీరో విలన్ పాయింట్ ఏముంటుంది? అంటే కొంతమంది రీసెంట్గా ప్రెస్ మీట్లో చూసుంటాం, కొంతమంది క్వశ్చన్ చేశారు ఇలాంటిది మూవీ అంటే హీరోగా పెట్టి మీరు తీయండి, లేదు అంటే రియలిస్టిక్, ఇప్పుడు మీరు రియలిస్టిక్గా చూపించడంలో రీసెంట్గా మీరు అంటే మీకు మించిన వాళ్ళు ఎవరు లేరు, అస్సలు కాంప్రమైజ్ అవ్వరు స్టోరీ టెల్లింగ్లో, ఇదనే చూపించడానికి కూడా మీ ఇష్టం వచ్చినట్టే చేస్తారు. సో ఐబొమ్మ రవిది మీరు ఒకేలా మూవీ తీసే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే మీరు ఏదైనా చూపిస్తారు. ఏముండదు, జస్ట్ హ్యాక్ చేసి ఇంటర్నెట్లో ఫ్రీగా చూపించాడు. దానికి ఎలా చేస్తారు, సినిమా ఎలా చేస్తారు? అంటే అందరికి హీరోగా అవుతున్నారు, ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు ఎవరైతే తన హీరో అనుకుంటున్నారో వాళ్ళు కూడా తనలాంటి విలన్సే, అది పాయింట్. ఎందుకంటే మీరు ఎవరో ప్రాపర్టీ తీసుకొచ్చి దొంగతనంగా వేరే వాళ్ళకి చూపించడం అది ఎలా అంటే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే బంగారు కోట్లో అంతా దొంగతనం చేసేసి అందరికి ఫ్రీగా ఇచ్చేస్తే ఆడు హీరో అయినట్టు ఉంటుంది. సేమ్ కదా, సేమ్ అంతే.